రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 9 నుండి 13 వరకు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ పట్నం జయప్రకాష్ నగర్ సచివాలయం 3కి చెందిన ఖోఖో బాలికల జట్టు 3వ స్థానం సాధించారు. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా అధికారులతో కలిసి ఖోఖో క్రీడాకారులు కోచ్లను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ఇదే స్ఫూర్తి పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి జీవీవి ప్రసాదరావు, ఆడుదాం ఆంధ్ర జిల్లా సమన్వయకర్త పి అప్పలనాయుడు, ఇన్ఛార్జ్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వి సతీష్ కుమార్, ఖోఖో శిక్షకుడు ఎం వాసు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రలో మేము కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించాం సార్. స్టేట్ లెవెల్లో థర్డ్ ప్లేస్ సాధించాం సార్. మాకు 2 lakhs క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది సార్. మా సార్ ప్రోత్సాహంతోనే మేము ఇంత బాగా ఆడగలిగాం. నేనే కాదు, నా తోటి పిల్లలు కూడా బాగా ఆడారు. మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మండల్ లెవెల్లోని ఫస్ట్ ప్లేస్ సాధించారు, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించారు, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఖోఖో విభాగంలో థర్డ్ ప్లేస్ సాధించి 2 లక్షల క్యాష్ ప్రైజ్ సాధించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి జేసీ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేటర్ మణికుమార్ గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ డిఎస్జిఓ శ్రీనివాస గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో మేము ఈ విజయాన్ని సాధించడం జరిగింది.